లో చుక్కెదురైంది. అకౌంట్ల ఫ్రీజ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టేసింది. పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, జగన్ మీడియా పిటిషన్లపై హైకోర్టు స్పందన ఏంటి? శ్రీనివాస్, జగతి పబ్లికేషన్స్ సంబంధించి జగన్ మీడియా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ సిబిఐ బ్యాంకులకు రాసిన లేఖలపై జగన్ మీడియా వాళ్ళు సిబిఐ కోర్టుని అప్రోచ్ అయ్యారు. అయితే సిబిఐ కోర్టులో ఈ పిటిషన్ల మీద వాదోపవాదాలు కొనసాగిన అనంతరం ఈ రోజు మొత్తం ఆ 3 పిటిషన్లని సిబిఐ కోర్టు కొట్టివేయడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. అంటే బ్యాంక్ ఖాతాల స్తంభాన్ని ఇప్పుడు సిబిఐ తీసుకున్న చర్యని కోర్టు అనుమతించినట్లుగా దీంతో స్పష్టమవుతుంది. శ్రీనివాస్, పిటిషన్ కొట్టివేతకు సంబంధించి అసలు జగన్ మీడియా ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? అంటే అసలు బ్యాంకు ఖాతాల స్తంభన జరిగిన వెంటనే జగన్ మీడియా వాళ్ళు సిబిఐ కోర్టుకు వచ్చి ఈ ఖాతాల స్తంభన వల్ల తమ ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు రోడ్డు మీద పడతారని, వాళ్ళ పాటు సాక్షి పత్రిక మూసిగా దృష్టిగా పయనమవుతున్నారని రకరకాల ఆరోపణలు చేస్తూ తీసుకొచ్చారు. అయితే దీన్ని సిబిఐ తరఫు న్యాయవాదులు సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు జగన్ మీడియా వాళ్ళు ఇప్పటికీ కూడా వేరే ఖాతాలు ఆపరేట్ చేసుకుంటూ వాళ్ళు సజావుగా జీతభత్యాలు చెల్లించవచ్చని, దీనికి ఇబ్బంది ఉండదని, ఇప్పటికీ జగన్ కి కేసుకు సంబంధించి 74 కోట్ల రూపాయల తారుమారుకు సంబంధించి మాత్రమే 3 ఛార్జ్ షీట్లో పేర్కొన్నామని, దాంట్లో 6 కోట్లను మాత్రమే సీజ్ చేయడం జరిగింది అకౌంట్ల స్తంభన ద్వారా అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది న్యాయపరమైన అంశంగానే కోర్టు దృష్టికి తీసుకొచ్చి దీనికి కోర్టు అనుమతిని వాళ్ళు కోరడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ.